పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారు అని హైకోర్టు ప్రశ్నించింది. 6 నెలల, ఏడాది, 2 ఏళ్ల, 3 ఏళ్ల ఎంత సమయం పడుతుంది అని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిని ప్రశ్నించింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలి అంటూ దాఖలైన పిటిషన్లను ఎన్ని రోజులు పెండింగ్ లో ఉంచాలి అని అడిగింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలి అని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి నిన్న విచారణ కొనసాగించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు కొనసాగిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు ప్రస్తావించిన కైసం మేఘచంద్ర సింగ్, రాజేంద్ర సింగ్ రాణా, కిహోటో హోలోహాన్ కేసులో ప్రస్తుత సందర్భానికి వర్తించవని తెలిపారు. అత్యంత తాజాగా జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన మహారాష్ట్రకు సంబంధించిన సుభాష్ దేశాయ్ వర్సెస్ మహారాష్ట్ర గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేసును ప్రస్తావించారు. అందులో సుప్రీంకోర్టు తగిన సమయం అని ప్రస్తావించిందే తప్ప ఖచ్చితమైన సమయాన్ని నిర్దేశించలేదని పేర్కొన్నారు. గతంలో ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు వర్సెస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసు ఇప్పటికీ అమల్లో ఉందని గుర్తు చేశారు. స్పీకర్ అధికారాల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించిందని వెల్లడించారు. వరకు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారో తెలపాలంటూ కూడా ఏజీని, అడ్వకేట్ జనరల్ కూడా సుట్టిగా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడింది. అయితే ఎన్ని రోజుల పాటు వీటిని హోల్డ్ చేయాల్సి ఉంటుంది, ముఖ్యంగా స్పీకర్ ఎన్ని రోజుల్లో నిర్ణయం తీసుకుంటారో సరైనటువంటి సమయంలో మీరు ఆన్సర్ చేయాల్సి ఉందంటూ కూడా స్పష్టంగా తెలంగాణ హైకోర్టు ఏజీని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. 6 నెలల్లో తీసుకుంటారా, ఏడాదా, 2 ఏళ్ల, 3 ఏళ్ల ఎంత సమయం పడుతుందో అంటూ కూడా అడ్వకేట్ జనరల్ కూడా సుదర్శన్ రెడ్డిని ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అనర్హత పిటిషన్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ దురుద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తుందని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కూడా ఉన్నాయి. స్పీకర్ వ్యవహారాలకు సంబంధించి హైకోర్టు తలదూర్చాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు యొక్క తీర్పులు ఉన్నాయి కాబట్టి ఆ తీర్పులను ఖచ్చితంగా అమల్లో ఉన్నాయి, వాటిని చూడాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఆ తీర్పులను కూడా ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు పిటిషనర్ తరపు న్యాయవాదుల యొక్క వాదనలు వినిపించడం జరిగింది. మన ప్రభుత్వ తరపు న్యాయవాదుల యొక్క వాదనలు కూడా విన్న తర్వాత కోర్టు తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు మరోసారి వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కావచ్చు, మరోవైపు తెలంగాణ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులను కూడా ఉదాహరణగా ఆ కోర్టు ముందు ఉంచారు కాబట్టి వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టు ఎలా ముందుకు వెళ్తుందనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే స్పీకర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోక ముందే కోర్టు జోక్యం చేసుకోకూడదంటూ కూడా సుప్రీంకోర్టులో గతంలో కొన్ని తీర్పులు ఉన్నాయి కాబట్టి ఆ తీర్పులకు విరుద్ధంగా వ్యవహరించకూడదంటూ కూడా పదే తన వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ వ్యవహారంలో పిటిషనర్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దురుద్దేశంతో వ్యవహరించారని అనర్హత పిటిషన్లు సమర్పించి పట్టుమని 10 రోజులు కూడా కాకముందే కోర్టుకు వచ్చారంటూ కూడా స్పష్టంగా వాదనలు వినిపించారు. మరోసారి వాదనలు విన్న తర్వాత కోర్టు దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుందని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.